వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పోరాడదాం స్థానిక సమస్యలపై, పోరాడదాం పోరాడదాం, పోరాడదాం స్థానిక సమస్యలపై, పోరాడదాం పోరాడదాం. ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఆందోళన పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి, అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు నిరంతరమైనటువంటి రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి, ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు కట్టి వదిలేసినటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలు వెచ్చించారా, ఎందుకు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినాయి, మరి తాగుబోతులకు అడ్డగా మారినటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన అర్హులైన పేదలందరినీ గుర్తించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు దళిత బంధుకు సంబంధించింది హుజరాబాద్ నియోజకవర్గంలో 2వ దఫాకు సంబంధించి ఇంకా కొంతమంది అలాగే అకౌంట్లలో ఫ్రీజ్ అయినటువంటి డబ్బులు వెంటనే విడుదల చేయాలి. వాళ్ళందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా గతంలో ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 2వ విడత ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇవాళ గ్రామానికి సంబంధించి సర్పంచ్ లేకపోవడం మూలంగా ఎవరిని అడగాలో తెలియని ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలా అధికారులే మొత్తం కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి, ఇది గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు అట్లాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా అన్నిటికీ లింక్ పెట్టినటువంటి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులు వెంటనే విడుదల చేయాలి. అట్లాగే 6 గ్యారెంటీలు అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీల్లో కొన్ని అమలు చేశారు. ఇంకా మిగిలిపోయినటువంటి హామీలు, ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకు 4,000 రూపాయలు, అట్లాగే జాబ్ 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అట్లాగే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్లు దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. అట్లాగే గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా మొత్తం కూడా కాయలా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వానాకాలంకు సంబంధించిన రైతు బంధు, రైతు భరోసా నిన్న ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో రబీకి సంబంధించినటువంటి యాసంగి డబ్బులు ఏమైనట్టు, వాటిని కూడా రైతు భరోసా డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లాగే పంటల బీమా పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఎంఎస్పీ ధరను శాస్త్రీయబద్ధంగా నిర్వహించాలని చెప్పేసి, అట్లా ఆ రకంగా రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, అట్లాగే మధ్యతరగతి ప్రజానికానికి అందరికీ ఉపయోగపడేదిలో అనేకమైనటువంటి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరులో ఉండాలని చెప్పి, లేనినా రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అది యువతకు 2 కోట్ల ఉద్యోగాలు అయితేనేమి, అట్లాగే ఎంఎస్పీ ధర నిర్ణయిస్తామని చెప్పేసి, చట్టబద్ధత చేస్తామని చెప్పేసి, అలాగే అనేక రూపాలలో హామీలు ఇచ్చింది. ఇలా స్విస్ బ్యాంకులో దాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమి లేకుండా ఇలా ఒక మతోన్మాద చర్యలకు పూనుకుంటూ ఇలా ఓట్ల కొల్లగొడుతూ పబ్బం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, మహిళా వ్యతిరేక ప్రభుత్వం, యువజన వ్యతిరేక ప్రభుత్వం, సబ్బండ వర్గాల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. కేవలం మతోన్మాదంతో ఓట్లు కొల్లగొడుతూ ఉంది. కాబట్టి దేశంలో బీజేపీ దాని విధానాలను ఎక్కడికక్కడ ఎండగలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో స్థానిక సమస్యలు గుర్తించి ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిల్కూరు వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి.